కరెంటు బిల్లు కట్టాలా? కరెంటు బాగుంది మీకా? ఏముంది ఏంది అసలు పోలు పక్కకు మార్చాలన్నావు కదా, అది మార్చేటప్పుడు ఏ గారికి చెప్తే ఏ గారి తరఫున దాన్ని పని అవుతాయి. అదే 25 పోల్ మౌంటింగ్ అప్పుడు పెట్టేవాళ్ళు, ఇప్పుడు పెట్టట్లేదు అసలు. పత్రం తీయాలన్నా పెట్టాలి. కరెంట్ సంబంధించి బిల్లులు రావడం అన్నీ జరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. అంటే మట్టి పోల్చున్నా షార్ట్ పోల్స్ అయినా లెంగ్త్ ఎక్కువ ఉంటే మధ్యలో దాన్ని ఇళ్ళకి వీటన్నిటికీ సరిపడా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయలేదు. 25 ఈరోజు మా ఎస్పీడీసీఎల్ సిఎండి గారు ఆదేశాల మేరకి స్థానికంగా ఉన్న ఎస్సీ గారు, ఈ గారు వీళ్ళ పర్యవేక్షణలలో కొత్తగా మనము కరెంటోళ్ల జనబాటని గ్రామాలను సందర్శించి వారానికి 2 గ్రామాలు వెళ్ళి సిబ్బందితోటి అక్కడ ఉండేటువంటి లైన్లు, అక్కడ ఉండేటువంటి సమస్యలు, స్థానికంగా స్తంభాలు పాడై ఉన్నా లేదా లైను కేబుల్స్ పాడై ఉన్నా లేకపోతే స్థానికంగా ఎలాంటి విద్యుత్ సమస్య ఉన్నా మీటర్లు కానీ స్మార్ట్ మీటర్ల మార్పిడి కానీ వీటన్నిటి మీద వినియోగదారులు రైతులతో కలిసి ఆ సమస్యలను తీర్చి కరెంటు ఎక్కువసేపు నాణ్యమైనటువంటి కరెంటు, నిరంతరాయం కరెంటు 24 గంటలు కరెంటు ఉండే విధంగా, లో వోల్టేజీ సమస్యలు లేని కరెంటు ఉండే విధంగా సిబ్బంది అందుబాటులోకి వచ్చి ఆ సమస్యలన్నీ పరిష్కరించి రాబోయే రోజుల్లో మంచి నాణ్యమైనటువంటి విద్యుత్తుని ప్రజలకు అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశారు. 10 వారాలు, ఒక 20 పంచాయతీలు ఉండే ఒక మండలం 10 వారాల్లో వారానికి 2 చొప్పున 20 పంచాయతీలు పూర్తి చేసి రానున్న కొత్త సంవత్సరంలో ఈ కరెంటుని బాగా అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశము.